సూత్రాలు అమలు కాకపోతే సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించడం సాధ్యం కాదు. ఎందుకు ఈ విషయాల గురించి ప్రస్తావిస్తున్నారంటే, ప్రజాస్వామ్యం పౌర సమాజం అనేది ఇవాళకి చర్చనీయం. ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు మనం వింటూ ఉన్నాం ఏమిటి? అభివృద్ధి, డెవలప్మెంట్. మా ఎజెండా ఏమిటి అంటే డెవలప్మెంట్. అది ఒకరు చూసి ప్రతి రాజకీయ పార్టీలు, అంటే నేను ఎవరిని రాజకీయ పార్టీలు విమర్శిస్తాను, వాళ్లకు ఈ సంవిధానం పట్ల, ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహన. అభివృద్ధి జరగాల్సింది. అయితే అభివృద్ధితో పాటు ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు ఏముంటాయంటే రక్షణ, భద్రత. అదే అంతర్గత భద్రత అంటే మీ నుంచి నాకు భద్రత, నా నుంచి మీకు భద్రత, మీ నుంచి నాకు రక్షణ, నా నుంచి కోలం కాదు. ఆ విషయం గురించి కూడా మాట్లాడుతున్నాం. అయితే స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్ళు సమానత్వం గురించి మాట్లాడారు. నేనేమంటానంటే సమానత్వం లేనటువంటి స్వేచ్ఛ అవసరం లేదు. సమానత్వాన్ని సాధించడానికి స్వేచ్ఛ కావాలి. మాట్లాడే స్వాతంత్రంగా స్వేచ్ఛ కావాలి, రాసే స్వేచ్ఛ కావాలి, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ కావాలి, సంభాషించే స్వేచ్ఛ కావాలి, తన ఆహారపు అలవాట్లు తానే నియంత్రించుకునేటువంటి స్వేచ్ఛ కావాలి, తన ఏం చదువుకోవాలో అది ఆయనే నిర్ణయం చేసుకునేటువంటి స్వేచ్ఛ కావాలి. కానీ అది అంతటితో ఆగిపోకూడదు. ఆ స్వేచ్ఛ దేనికంటే సమానత్వాన్ని, దేశ ప్రజల మధ్యన సమానత్వాన్ని సాధించడం. ఈ స్వేచ్ఛ సమానత్వం ఎటుదారి తీయాలంటే సౌభాగ్యం, అపరిమితమైన ప్రేమ, వాత్సల్యం ప్రతి మనిషికి ఇంకొక మనిషికి మధ్య. ఆ పునాదుల మీద సమాజం, భారత సమాజం నిర్మాణం కావాలని